హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఇవాళ బీరకాయ పాలు పోసి కూర వండుకున్నాము. ఒక మూకుడు తీసుకుని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని చితకొట్టిన వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు వేసుకోవాలండి. ఇవి బాగా వేయించాలి. వేగిన తర్వాత శనగపప్పు, అలాగే మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా పోపుని వేగనివ్వాలండి. ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం కొద్దిగా తుంపుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలండి. కరివేపాకు రెమ్మలు కూడా బాగా వేగాలి. పోపు ఎర్రగా వేగితేనే కూర టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ మీడియం సైజుకి కోసుకుని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. కొంచెం పసుపు వేసుకోవాలండి. అలాగే ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ బీరకాయలని కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో బీరకాయ కూరలో వాటర్ ఏం పోయక్కర్లేదండి. వాటి నుంచే వాటర్ వస్తుంది. మూత పెట్టి ఉడికించుకుంటే కనుక వాటర్ చక్కగా వచ్చి బాగా ఉడుకుతుందండి. ఈ బీరకాయని మొత్తంగా ఉడికిపోనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో కదుపుకుంటూ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం ఈ బీరకాయని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఈ బీరకాయ కూర మొత్తం బాగా దగ్గరికి అయిపోవాలండి. దగ్గరికి అయిపోయిన బీరకాయ కూరలో ఇలాగా పాలు పోసుకోవాలండి. ఇన్నని కాదు, వజ్జాయింపుగా లెక్కేసుకుని మనం పాలు పోసుకోవటం అండి. ఈ పాలు పోసిన తర్వాత మొత్తం ఆ పాలన్నీ కూడా బీరకాయలు అబ్జార్బ్ చేసుకునే విధంగా మనం దగ్గరికంట ఉడికించేసుకోవాలన్నమాట కూరని. చూడండి, ఈ విధంగా దగ్గరగా ఉడికితే కనుక బీరకాయ పాలు పోసిన కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి.